ఎంతో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగం సాధించలేకపోతున్నారు, మంచిగా సెటిల్ అవ్వలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏంటి సార్? కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్ ఈజీలీ. వాట్ ఇస్ ద రీజన్స్ బిహైండ్ ఇట్? ఇదేక మీరు అడిగింది. దీనిలో ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయండి మాణిక్రావు గారు. ఫస్ట్ది అన్సర్టినిటీ, అనిశ్చితత్వము. డిగ్రీ అయిపోగానే వాడు అసలు ఏమి జాబ్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన లేకుండా, మీ సీనియర్ ఒకడు ఏం చెప్తాడంటే ఎస్ఐ జాబ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందిరా. అందరికీ నమస్కారం. నా పేరు మాణిక్ నోముల. ప్రజాసారథి ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి కెమిస్ట్రీలో ఎన్నో సంవత్సరాల అనుభవం గడించి లెజెండరీ లెక్చరర్గా పేరు సంపాదించుకున్న అధ్యాపకులు కేళం ఆదినారాయణ గారు. గ్రాడ్యుయేట్స్ అయినా నిరుద్యోగులైనా వారి జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎలాంటి ప్రణాళిక పంధాన్ని అనుసరించాలో సార్ నుండి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. చెప్పండి, మొదటగా మీ యొక్క కుటుంబ నేపథ్యం ఇంట్రడక్షన్గా ప్రజాసారథి ప్రేక్షకుల కోసం బ్రీఫ్గా మీ ఇంట్రడక్షన్ చెప్పండి సార్. ఫస్ట్గా నా పేరు కేళం ఆదినారాయణ అండి. మా నేటివ్ ప్లేసు ఆత్మకూరు, దుర్గి మండలం. నేను ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించానండి. మా తాత టీచరు, మా నాయన టీచరు, నేను లెక్చరర్గా పనిచేస్తున్నానండి. గత 37 సంవత్సరాలుగా కెమిస్ట్రీ లెక్చరర్గా వివిధ కళాశాలలో, కార్పొరేట్, నాన్ కార్పొరేట్ కళాశాలలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచినందుకు మాణిక్యరావు గారికి థ్యాంక్ యూ. రైట్ సార్. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ప్రధానంగా మీరు అధ్యాపక వృత్తిలో ఉన్నారు కనుక మీరు చదువుకున్న రోజులకి ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఆ డిఫరెన్సెస్ చెప్పండి. మీరు చదువుకున్నప్పటికి ఇప్పటికీ ఆ మార్పులు ఎలా ఉన్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే మాణిక్యరావు గారు, సార్ మేమేమో విద్యను అభ్యసించాం, చదువుకున్నాం, మేము చదువుకున్నాం. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే చదువు కొనుక్కుంటున్నారు. ఇప్పుడేమో చదువు కొనుక్కుంటున్నారు, మేమేం చదువుకున్నాం. ఇది ఒక మాట చెప్పాలంటే. సరే, దీని గురించి ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ, తర్వాత కాలేజీ వ్యవస్థ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ స్థాయిలో మేము చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఒక 2-3 మాటలలో చెప్పుకుందాం సార్. మేము చదువుకునేటప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. అది గోల్డెన్ ఏజ్ అనే చెప్పుకోవచ్చు. గోల్డెన్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాథమిక విద్యలో టీచర్కను, తర్వాత విద్యార్థికి, స్టూడెంట్కి, చైల్డ్కి మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేదండి. అన్ని విషయాలు, ఆయనకు తెలిసినటువంటి విషయాలు, ఎన్ని విషయాలు, సబ్జెక్ట్ అయితే కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, అన్ని యాక్టివిటీస్లో నా శిష్యుడు నా అంత కావాలి, నాకేం తెలుసో అన్నీ చెప్తాడు. నిస్వార్థంగా. పాఠంలో ఉన్నాయి, పాఠంలో లేని పిల్లోడికి ఏం ఉపయోగపడతాయి అన్నీ చెప్పేవాడు. అంటే ఇప్పుడు ఒక అధ్యాపకుడు లోపల ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు కొంతవరకు హైడ్ చేస్తానంటారా? హైడ్ చేస్తారు అప్పట్లో. తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా అదే విధంగా ఉండేది. హై స్కూల్ లెవెల్లో కూడా ఇట్లానే ఉండేది. తండ్రి కొడుకుల సంబంధం లాగా ఉండేది. బ్రహ్మాండంగా ఏదైనా సరే ప్రతి సబ్జెక్ట్ కూడా అనర్గళంగా చెప్పగలిగేటువంటి కమిట్మెంట్తో, ఫుల్ కమిట్మెంట్తో చెప్పేవాడు. కాలేజీకి వచ్చేసరికల్లా ఈ హై స్కూల్ లెవెల్కి, కాలేజ్ లెవెల్కి కొంచెం తేడా ఉంటుందండి. ఆ రిలేషను, తండ్రి కొడుకుల రిలేషన్ కొంచెం తగ్గుద్ది. కానీ వాళ్ళు జస్ట్ పాఠం, దాంట్లో ఏముందో అది మొత్తం కూడా క్షుణ్ణంగా, ఎక్స్ట్రాడినరీగా చెప్పేవాళ్ళండి. మేము ఇంటర్మీడియట్ మాచర్లో చదువుకున్నాను, డిగ్రీ మాచర్లో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్తో చదువుకున్నాను, డిగ్రీ సిబిజెడ్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీతో చదువుకున్నాను. అసలు మేము చదువుకునేటప్పుడు మా లెక్చరర్స్ అనర్గళంగా చెప్పేటటువంటి వాళ్ళండి. తెలుగు డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారిని పేరున్నారు, మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద సాహిత్యవేత్త. సి నారాయణ రెడ్డి గారికి ఎంత మనిషో సమకాలీనటువంటి మనిషి మాకు. సి నారాయణ రెడ్డి గారేమో హైదరాబాద్లో ఉంటాన బాగా ఎక్స్పోజ్ అయిపోయాడు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు మాచర్లో ఉన్నట్టాన అంత ఎక్స్పోజ్. ఆయన తెలుగు చెప్తుంటే అసలు అద్భుతంగా ఉండేదండి.
అద్భుతంగా ఉండేది. మాకు వారానికి 2 క్లాసులకు వచ్చేవాడు. ఆయన నాన్ డీటెయిల్ తెలుగు నాన్ డీటెయిల్కి వచ్చాడు. ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసేవాళ్ళం. మాతో పాటు సైన్స్ స్టూడెంట్స్ మేము ఆర్ట్స్ వాళ్ళు కూడా వచ్చి కూర్చునేవాళ్ళు, కామ్గా వచ్చి కూర్చొని వినేవాళ్ళం. ఆయన క్లాస్ ఇప్పుడు అనేటటువంటిది. ఆయన చెప్పినటువంటి గులాబీ అత్తర్ అనేటటువంటి నాటకం కథానికి నాకు ఇప్పటికీ గుర్తుంది. తర్వాత సులతాని అనేటటువంటిది ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక చిన్న కథ. ఆ ట్రైబల్ కల్చర్ ఎట్లా ఉంటుంది, తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఆయన చెప్పినట్టు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. తర్వాత మా ఇంగ్లీష్ లెక్చరర్ పమ్డే గారని, మోహన్ దాస్ గారని వాళ్ళు చెప్తుంటే గోరా అనేటువంటి నవల్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి నవల్ అసలుకి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయేవాళ్ళు. మా లెక్చరర్ అంత బాగా చెప్పేవాళ్ళు. అద్భుతం. ఒక్క సెంటెన్స్ కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్, కంప్లీట్గా ఇంగ్లీష్, ప్యూర్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. మహానుభావుడు. తర్వాత మాకు ఫిజిక్స్ ఈ సాయిబాబా గారని చెప్పాడు. బ్రహ్మాండంగా ఆయన ప్రతిదీ కూడా చెప్పాడు. ప్రిన్సిపల్ చెప్పాడు, తర్వాత ఫార్ములాలు చెప్పేవాళ్ళు, అప్లికేషన్స్ చెప్పేవాళ్ళు, ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. తర్వాత అట్లానే గుమ్మడి నారాయణరావు గారిని కెమిస్ట్రీ లెక్చరర్. అద్భుతం. ఆయన ఒక్కొక్క దాని గురించి చెప్పేటటువంటి వాళ్ళు, దానికి అప్లికేషన్స్ చెప్పేవాళ్ళు, తర్వాత దాన్ని ఎట్లా తయారు చేస్తారని చెప్పారు, దాని ఉపయోగాలు ఏంటి అని చెప్పేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు. ఇక వి గోపాలరావు గారిని బాటనీ. అద్భుతం. మాకు అసలుకి బ్రహ్మాండం. అంత బాగా చెప్పాడు. జువాలజీ నరసింహం గారు అని ఉన్నాడు. జీవీఎన్ నరసింహం గారు, మీ పేరు విన్నారో లేదో. జీవీఎన్ నరసింహం గారు పింగళి వెంకయ్య గారి మనోడు, మా జువాలజీ లెక్చరర్. ఆయన అద్భుతంగా చెప్పాడు. నో నాట్ లైక్ దట్. ఇక్కడే ఉన్నాడు. ఈజ్ సెటిల్డ్ ఇన్ మాచర్ల. పింగళి వెంకయ్య జాతీయ పతాకం ఆవిష్కరించి చేసినటువంటి పింగళి వెంకయ్య గారి బిడ్డ కొడుకు, ఘంటసాల సీతామహాలక్ష్మి గారి కొడుకు ఆయన. ఇక్కడ ఆయన మా జువాలజీ లెక్చరర్. ఆయన చెప్పినటువంటి లెసన్స్ నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. నేను ఆ జువాలజీ లెక్చరర్, ఆయన స్ఫూర్తితో నేను లెక్చరర్ కావాలనుకున్నాను. అట్లా మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి లెక్చరర్స్ అండి. అట్లానే డిగ్రీ లెవెల్లో కూడా ఇదే లెక్చరర్స్ కొన్ని సబ్జెక్ట్స్కి వచ్చారు. ఇంకొంత సబ్జెక్ట్స్ మాకు డాక్టర్ బిఎస్ ప్రసన్చిత్ గారు అని ఉండేవాళ్ళు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అట్లా అలాంటి చెప్పేసేవాడు. అంత మంచి లెక్చరర్. ఇంగ్లీష్ రత్న సభాపతి మోహన్ దాస్. ఇట్లంటే అసలు మీరు అన్నట్టు ఒక తండ్రి కొడుకులు లాంటి బాండింగ్ ఉంది లెక్చరర్కి స్టూడెంట్కి మధ్య ఉండేది. మరి ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటారు? మాకు ఇంకొక మాట చెప్పాలి. మాకు జువాలజీ లెక్చరర్ కరణం సుబ్బారావు గారు అని చెప్పేవాళ్ళు. తర్వాత జీవీఎన్ నరసింహం గారు చెప్పారు. జీవీఎన్ నరసింహం గారు కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఆయన చేతిలో ఉండేవి. రోజు రిఫరెన్స్ పుస్తకాలతో వచ్చాడు. కోట్పాల్ అనేటటువంటి పుస్తకాలు ఆయన రాసినటువంటి జువాలజీ ఎంఎస్సి వాళ్ళకి చెప్పేటటువంటి ఆయన, మీరట్ యూనివర్సిటీ ఆయన. కోట్పాల్ గారు రాసినటువంటి పుస్తకాలు ఈయన పట్టుకొని తిరిగాడు. నేను కోట్పాల్ గారి పాఠాలు కూడా విన్నాను. ఆ కోట్పాల్ గారి పాఠాల కంటే కూడా మా లెక్చరర్ జీవీఎన్ నరసింహం గారు బ్రహ్మాండం చెప్పారు. ఎస్ అసలు అద్భుతం. తర్వాత ఎంఎస్సి నేను మీరట్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అది ఇప్పుడు ప్రస్తుతానికి సెంట్రల్ యూనివర్సిటీ. అది విద్యా వ్యవస్థ అంత బాగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్లో ఏముందో అది చెప్పేసేటటువంటి వాళ్ళు అందంగా అద్భుతంగా వాళ్ళ లెక్చరర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ఉండేవి. తర్వాత మాకు తెలుగు చెప్పేటటువంటి వాళ్ళు కానీ, ఇంగ్లీష్ చెప్పేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి సోషల్ అవేర్నెస్ తెప్పించేవాళ్ళు. మాకు సమాజంలో ఇట్లా బ్రతకాలి, ఇట్లా ఏమిటి అనేది మోరల్ వాల్యూస్ నేర్పేవాళ్ళు. అది మేము చదువుకున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి మీకు అసలు బ్రహ్మాండం చెప్పారండి. మన మాచర్ల కాలేజ్ పేరుకి అది మాచర్ల కాలేజ్, మన ఏదో రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పేవారు. అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఏరియాలో ఎవరైతే చిన్న పొరపాట్లు చేసి పనిష్మెంట్ ఏరియా కింద లాంగ్ స్టాండింగ్లో ఉండేవాళ్ళు మాచర్ల కాలేజీకి వేసేవాళ్ళండి. వాళ్ళు మాకు అసలు అద్భుతంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే సార్ మాణిక్యరావు గారు ఇది చదువుకుంటున్నారండి. ఏ సబ్జెక్టు కూడా ఇప్పుడు ఏంటి మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ లేదా తెలుగు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కొంచెం చెప్తాను బ్రీఫ్గా. ముందుగా మీరు చెప్తున్నారు ఒక మాట సార్, మీరు అన్నట్టు చదువుకుంటున్నారు, దాంతో నేను 100% ఎందుకంటే ఒక్క స్టూడెంట్ కి 1 lakh 1.5 lakh అసలు ఇయర్లీ ఇంత భయంకరమైన ఫీజులు నిజంగా కొనుక్కుంటున్నారు. అవును చెప్పండి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే ఏదో తల్లిదండ్రులు ఒక గోల్ పెట్టుకుంటారు. మా వాడికి ఐఐటీలో సీట్ రావాలి, మా వాడికి కంప్యూటర్
సైన్స్లో లేదు దీంట్లో సాఫ్ట్వేర్ దాంట్లోనే మంచి ఏసీ రూమ్లలో కూర్చొని చేసేటువంటి ఉద్యోగం, మంచి మంచి ప్యాకేజీలు కావాలి అనేటటువంటి ఒక దరిద్రపు కాన్సెప్ట్ పేరెంట్స్లో ఉంది. దానికి ఇంట్రెస్ట్ కాకుండా వీళ్ళ ఇంట్రెస్ట్, మా వాడికి 25 లక్షలు ప్యాకేజీ, 50 లక్షల ప్యాకేజీ, అక్కడ ఇన్ని డాలర్స్ సంపాదిస్తున్నాడు అనేటటువంటిది. దీనితోటి చాలా నాశనం అవుతుందండి, విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. భారతదేశం యొక్క ఈ ఆర్థిక ప్రగతి కూడా దెబ్బతింటానికి ఇది ఒక కారణం అండి. ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ మనకి నేను డిగ్రీ లెవెల్లో కూడా ఇంటర్మీడియట్ వరకే పాఠం చెప్తాను, ఇంతవరకు నేను ఈ లెవెల్లోనే చెప్తాను. ఈ ఐఐటి ముసుగులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటటువంటి దాంట్లో అక్కడ కనుక సీటు కనుక వచ్చినట్లయితే అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, వాడికి 3rd ఇయర్లోనో 4th ఇయర్లోనో క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే మంచి ఉద్యోగాలు వస్తే మంచి ప్యాకేజ్ వస్తుంది. ఇది ఈ ముసుగులో ఏం జరుగుతుందంటే, ఇంగ్లీషు అసలు ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ పాఠం అంతా దరిద్రం ఎక్కడ కనిపించట్లేదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే ఇంగ్లీష్ లెక్చరర్స్, ఇట్ ఈస్ ద హార్డ్ ఫ్యాక్ట్. ఇక్కడ ఎందుకనంటే అసలు ఇంగ్లీష్ గ్రామరు 2 రకాలు, వెర్బల్ గ్రామర్, స్ట్రక్చరల్ గ్రామర్ 2 ఉన్నాయండి. స్ట్రక్చరల్ గ్రామర్ అసలు ఎందుకు పెట్టారంటేనండి, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ వాళ్ళు వాళ్ళ ఉత్పత్తి ఎక్కువ పెంచుకోవడం కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, చైనా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు రాదు, ఇంగ్లీష్ రాదు, స్పోకెన్ ఇంగ్లీష్లో వాళ్ళు బాగా ఒక 100 స్ట్రక్చర్స్ కనుక నేర్చుకుంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఈ దరిద్రాన్ని మన మీద రుద్దారు. స్ట్రక్చరల్ ఇంగ్లీష్ అంటారు. ఇప్పుడు మేము నేర్చుకున్నప్పుడు ఏంటంటే వెర్బల్ ఇంగ్లీష్, వెర్బల్ ఇంగ్లీష్. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చింది అనుకోండి, చిన్న చిన్న మిస్టేక్స్ తోటి మేమంతా పూర్తిగా మాట్లాడగలం. ఇప్పుడు ఏంటి ఆ స్ట్రక్చర్స్, 100 స్ట్రక్చర్స్లోనే వాడికి ఏదైనా ఒక లీవ్ లెటర్ రాయలేరండి. లీవ్ లెటర్ రాయలేకపోతున్నారు. నాకు ఇది ఎవరో చెప్పిన కాదు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఎంఈఓ గారు చెప్పారు. పేరు చెప్పను కానీ, ఆ ఎంఈఓ గారి పేరు చెప్పను కానీ, లెక్చరర్ ఈ మధ్యకాలంలో టీచర్స్ ఏమైనా రాస్తున్నా ఆయనకు మెసేజ్ పెడతారంట, గోయింగ్ టు నెట్ ది ప్లేస్ 2 days క్యాజువల్ లీవ్స్. అసలు ఏంటి, కనీసము లీవ్ లెటర్ కూడా రాయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా మా టీచర్స్ అంటున్నారు. చాలా చాలా మీరు చెప్పినట్టుగా వాళ్ళ వ్యాపారం కోసం రెడీమేడ్ ఇంగ్లీష్ నేర్పారు, అంతే అంతే. అసలుకి ఈ వెర్బల్ ఇంగ్లీష్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే నేను లీవ్ లెటర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక ఆయన కర్పూరపు నాసరాయ్ గారు అని మీకు పేరు విన్నారో లేదు, ఇక్కడ నా ఫ్రెండ్ కర్పూరపు రంగారావు అని, లాయర్ రంగారావు అంటారు. వాళ్ళ నాన్న BA చదువుకున్నాడు, BA ఏదో హిస్టరీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, అది ఏదో 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 చదువు AC కాలేజీలో చదువుకున్నాడు మా పెద్ద ఆయన. ఆయన మాట్లాడేటటువంటి ఇంగ్లీషు అద్భుతం అండి. ఆయన DPROగా చేశారు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా చేశారు. ఆయన మాట్లాడేటువంటి ఇంగ్లీషు కొత్తగా వచ్చినటువంటి ఎప్పుడు కూడా DPROకి కలెక్టర్తో సంబంధాలు ఉంటాయి, ఇష్యూ చేస్తారు వాళ్ళు. కలెక్టర్ గారు ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి ఆయన ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉండే స్టెనోని పంపిస్తారు, నాసరాయ్ గారి దగ్గర ఆఫీస్కి పంపిస్తారు. సాయంత్రం పూట ఆయన ఖాళీగానే ఉంటారు. మేము ఆయన రూమ్లో ఉండేవాళ్ళం, మేము ఎంసెట్ కోచింగ్ తీసుకోవడానికి ఆయన రూమ్లోనే ఉన్నాం, ఆయన వాళ్ళ అబ్బాయి ఇద్దరు, నేను. అసలు ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నా చదువు అసలు ఆపేసి ఆయన ఇంగ్లీష్ ఆయన నోటికెళ్ళి నేను చూసేవాడిని అండి. అంత ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండి, ఎక్సలెంట్ ఇంగ్లీష్. కలెక్టర్ గారు వచ్చి ఒక్కోసారి వాళ్ళ స్టెనో కూడా లేకపోతే కలెక్టర్ గారు వచ్చి ఈయన తీసుకొని వాళ్ళ ఆఫీస్కి పోయి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పోయి మొత్తం ఈరోజు ఏం జరిగింది, మన మినిస్టర్ గారికి ఏమి ఇవ్వాలి మొత్తం రిపోర్ట్ ఆయనతో రాపించుకున్నారు. అంత బాగా ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఏంటండి, ఇప్పుడు ఇంగ్లీషు బాబా దరిద్రంగా ఉందండి. ఇప్పుడు ఇంగ్లీషు అసలు అది ఇంగ్లీష్ కాదు, స్ట్రక్చరల్గా ఇంగ్లీషు. అది ఎందుకు పెట్టారో అది అర్థం కాదు. తెలుగు విషయానికి వచ్చేసినట్లయితే మహాదరిద్రంగా ఉందండి తెలుగు. అసలు తెలుగు లెక్చరర్ మాకు చెప్పేటట్టు తెలుగు లెక్చరర్ పాఠం చిన్నదైనా సరే దానిలో ఆయన గ్రామర్ చెప్పేటట్టు ఆ పారాగ్రాఫ్లోనే, తర్వాత సొంత వాక్యాలు ఎట్లా రాయాలని నేర్పేవాడు. తర్వాత దాంట్లో మోరల్ వాల్యూస్ నేర్పేవాళ్ళండి. ఒక మహాభారతాన్ని గురించో రామాయణాన్ని గురించో ఏదో చెప్తారు. నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినట్టు ద్రోహం అనేటటువంటిది ఉంటుంది మా లెక్చర్. సో ఒక అమాయకమైనటువంటి తండ్రిని కోల్పోయినటువంటి వాడు, ఒక తల్లి ఏం చేస్తుంది, నాన్న కష్టాలు పడి వాడిని కాలేజీలో చేర్పిస్తే వాడు కాలేజీలో ప్యాక్ ఆడటం, మందు తాగటం, ఇట్లాంటి చాలా ద్రోహం చేస్తానమాట. మోరల్ వాల్యూస్ గురించి ఆయన చెప్పాడండి. తండ్రి చచ్చిపోయినా తల్లి కష్టపడి చదివిస్తుంటే వీటి ఇట్లా మోసం చేస్తున్నాడని ద్రోహం అనేటటువంటి దాంట్లో అసలు ఆ మోరల్ వాల్యూస్ చెప్తున్నారు. తర్వాత సాంఘిక స్పృహ,
సోషల్ అవేర్నెస్, సామాజిక స్పృహ. సామాజిక స్పృహ, సోషల్ అవేర్నెస్, అవును సార్. తర్వాత జనరల్ అవేర్నెస్. మాణిక్రావు గారు మీరు చెప్తే నమ్మరు కానీ నేను మొన్న ఇన్విజిలేషన్కి వెళ్ళాను. సార్ ఎకనామిక్స్ పేపర్ చదువుతుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎకనామిక్స్ పేపర్ జరుగుతుంది. ఎకనామిక్స్ ప్రైస్ అంటే ఏంటని నేను ఊరికి 2.5 గంటలు అయిపోయింది, వాళ్ళు పేపర్ ఖాళీగా కూర్చున్నారు. ప్రైస్ అంటే ఏంటని చెప్పలేదు, జీడిపి అంటే ఏంటో చెప్పలేదు, జిఎస్టీ అంటే ఏంటో చెప్పలేదు. ఎకనామిక్స్. తర్వాత మాల్తాస్ థియరీ గురించి ఏంటరా అన్నాను. మాల్తాస్ థియరీ అని మంచి థియరీ ఉంది, అది డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటని చెప్పలేదు. ఇవి కాకుండా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఎవర్రా అని చెప్పాను. మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఎవరని చెప్పాను, చెప్పలేదు. తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి, సరే వాళ్ళ లెవెల్ ఎట్లా ఉందో నేను ఒక్కొక్క క్వశ్చన్ అడిగాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదొక్కడే మాత్రం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు. మా బతికిచ్చారు, అది కూడా చెప్పకపోతే ఇంకోండి అసలు ఇరగదిద్దాం అనుకున్నాను. అసలు పరిస్థితి అట్లా ఉందండి, పరిస్థితి అట్లా ఉంది, ఈ సబ్జెక్ట్స్ సంగతి అట్లా ఉంది సార్. ఇక తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్ ఇంకా చెప్పే పనే లేదు సార్. మాణిక్రావు గారు పాఠాలు ఎట్లయినాయి అంటే అసలు సిలబస్లో ఏమున్నదో వాళ్ళు చూడటలేదు. మాకు ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అని ఒక లెసన్ ఉంది, దాదాపు నెల రోజులు చెప్పాల్సిన పాఠం అది. దాంట్లో బోర్స్ అటామిక్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్ అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 చదివితే ఒకటి వస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 8 మార్క్స్కి. ఇంకా ఆ 2 తప్పనిచ్చి మిగతా చెప్పితే ఒట్టు. అసలు దాంట్లో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఏమిటి అనేటటువంటిది అది చెప్పట్లేదు. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే 3 నెలలలో సిలబస్ కంప్లీట్ చేయండి, ఫోర్స్ చేస్తుంది. 3 నెలల పరీక్ష సిలబస్ కంప్లీట్ చేయండి, తర్వాత ఒక 4-5 సార్లు రివిజన్ చేయించండి, ఒక 4-5 ఎగ్జామ్స్ పెట్టండి, ప్రీ ఫైనల్ 1, 2, 3 అని ఇట్లా పెట్టారు. తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ టు ఆన్సర్ వచ్చేసి యాంత్రికంగా తయారు చేశారండి. పాఠం పూర్తిగా చెప్పనట్లేదు మమ్మల్ని. అసలుకి మీ సేదస్తం ఆపండి మాస్టర్ గారు, ముందర సిలబస్ కంప్లీట్ చేయండి. దాంట్లో ఎన్ని మంచి విషయాలు ఉంటాయండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అసలు ఎందుకు తయారు చేస్తారా అంటే, సల్ఫ్యూరిక్ యాసిడ్ దాదాపు అన్ని రసాయనిక పరిశ్రమలు ఉపయోగిస్తారు. ఒక దేశం యొక్క ఆర్థిక ప్రగతి సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్జంప్షన్ బేస్ చేసుకుని చెప్తారు. ఏ దేశంలో అయితే ఎక్కువ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువగా వినియోగం అవుతుందో ఆ దేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని కింద లెక్క వేస్తారు ఇండస్ట్రియల్ ఎకనమిస్ట్. ఈ మాట చెప్పరండి. ఈ మాట చెప్పకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ 3 ఈక్వేషన్స్ రాస్తే 2 మార్కులు, దీని గురించి బ్రీఫ్గా 2 మార్కులు రాస్తే. సార్ ఇంత ఓపెన్గా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యం సార్ మీరు చెప్పండి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారేమో, తప్పనిసరిగా వాళ్ళు ఏమైనా సరే నాకేం ఉద్యోగం ఇక్కడే ఉంది కానీ మా వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛను ఇచ్చారు. ఇదివరకు నేను పనిచేసిన చైతన్య నారాయణ అయితే నా మీద చర్య ఖచ్చితంగా తీసుకుని నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యవస్థలో లేను కాబట్టి ఇట్లా అస్సలు చాలా విషయాలు, చాలా మంచి విషయాలు ఉంటాయండి. సపోజ్ కెమిస్ట్రీ, మెడిసిన్, ఎవ్రీడే లైఫ్ అని చిన్న ఇప్పుడు మనము రోగం వచ్చినట్లయితే డాక్టర్ గారి దగ్గర పోకుండా చిన్న మెడిసిన్స్ మనం కొనుక్కోవచ్చు. ఎలాంటి మెడిసిన్ దేనికి ఉపయోగిస్తారనేది మాకు లెసన్ ఉంది, అది ఎత్తిపడేస్తారండి. అది చెప్పరండి, ఎంత దుర్మార్గం. అసలు కనీసం లెక్చరర్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఉంటుందండి. ఇది పలానా దానికి పనికి వస్తుంది. వాడు అసలు పేపర్ చదివితే కదా లెక్చరర్, పేపర్ చదవడు, దీనికి ఇంటర్ప్రిటేషన్ ఉండదు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మంచి పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ అని వైజాగ్లో పాలిస్టీరిన్ అనేటటువంటి తయారు చేస్తారు. ఆ పాలిస్టీరిన్ ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఏంటంటే స్టీరిన్ అనేటటువంటి ముడి పదార్థం, అది పెద్ద ట్యాంకులలో పైన నిల్వ ఉంచుతారు. ఈ కరోనా టైంలో దాన్ని ఆ ఫ్యాక్టరీని బంద్ చేశారు, ఆపేశారు. ఈ స్టీరిన్ ఏం జరుగుతుందంటే బెండలో ఉన్నది కాబట్టి ట్యాంకు నిల్వ చేసే ట్యాంకు అది రసాయనిక చర్య జరుగుతుంది. ఆ వేడి దెబ్బకి అది పాలిస్టీరిన్గా మారుతుంది. పాలిస్టీరిన్గా మారేటప్పుడు కొంత ప్రెషర్ రిలీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ట్యాంకులో ఉన్నది కాబట్టి ఆ ప్రెషర్ లేకుండా తట్టుకోవడానికి ఏమవుతుందంటే లీక్ అవుతుంటుంది. లీక్ అయి బయటకు వచ్చేసి దాదాపు 15-20 మంది నాకు చనిపోయారు. ఒక్కొక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చారు. అసలు ఈ విషయం మాకు లీ షాట్లర్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉండేదండి. దానికి అమోనియా తయారు చేయడం, సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేయడం, ఈ 2 చెప్తారు కానీ ఇది చెప్పరు. ఇట్లాంటి లెక్చరర్ అసలు వాడి మైండ్ అటు పెట్టడండి. మానవ జాతికి విఘాతం కలిగించే అంశాలు.
తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని మంచి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ అనేటటువంటి రిలీజ్ అయింది. జనం దాదాపు 25,000 మంది చనిపోయారు. ఆ రిలీజ్ కావడానికి వాళ్ళ కారణం ఏంటి? మిథైల్ ఐసోసైనేట్. అసలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, మా పాఠాల్లో ఉన్నాయి. ఈ పొరపాటును కూడా చెప్పనట్లేదండి. నా పోటీ వాడు ఏదైనా చెప్పాలన్నా కానీ సార్ సిలబస్ కావాలి, సిలబస్ కావాలి, సిలబస్ కావాలి, సిలబస్ కావాలని ఇట్లా లైట్ ఇంకా ఇట్లాంటి కోళ్ళండి. DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక కల్ప్రిట్ ఎవడన్నా వాడు ఇట్లా కనుక పెట్టేసి ఫింగర్ ప్రింట్ అయినా మార్చొచ్చు, సర్జరీ చేసి DNAని ఫింగర్ ప్రింట్ని దాన్ని మార్చడానికి వీల్లేదు. DNA ఎక్కడైనా అంతే, DNA మార్చ. ఆ DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ అనేది మాకు ఒక పాఠంలో ఉంది. అదే పొరపాటును కూడా చెప్పరు దుర్మార్గులు. ఇప్పుడు అయేషా మేరా కేసులో ఏంటంటే తెనాల్లో ఒక అమ్మాయిని, ఇంజనీరింగ్ చదివేటువంటి అమ్మాయిని దరిద్రంగా రేప్ చేసి చంపేశారండి. ఒక పెద్ద ఆయన కొడుతు వాడు చేశాడు అన్నదందుకు అది ఓపెన్ సీక్రెట్. ఆ DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయి వెజైనా నుంచి సెమెన్ కలెక్ట్ చేసి దాని DNAని సపరేట్ చేసి ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలకు సంబంధించిన వాళ్ళు 10 మందిని తీసుకొని చేసేది 1 డే. ఈ DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ మా దాంట్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఈ DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ చెప్పరు దరిద్రులు. మా వాళ్ళు అసలు మేనేజ్మెంట్ అసలు పట్టించుకోదు. దాని నుంచి ఎందుకు ఎంసెట్ క్వశ్చన్ రాదు, IITలో క్వశ్చన్ ఉంటుంది. ఇది జరిగేటటువంటి విషయం. ఇంత విచారణలు, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం జనానికి మాకు ఏంటంటే మేము పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేయడం కానీ కనీసం జనానికి అసలు అవేర్నెస్ తెప్పించడానికి మన పిల్లలకి చెప్పడానికి అవేర్నెస్. ఈ డ్రగ్స్ ఉన్నాయి, అద్భుతమైన కంటెంట్ని హైడ్ చేస్తున్నారు. మాకు డ్రగ్స్ అనేటువంటి ఒక లెసన్ ఉందండి. మార్ఫిన్, పెత్రిన్ ఇవన్నీ ఎప్పుడు డాక్టర్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు? వాడు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ పెయిన్స్ అన్బేరబుల్గా ఉంటే, క్యాన్సర్ పెయిన్స్, ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి పెయిన్స్ తట్టుకోలేకపోతే ఆ డ్రగ్ కొంచెం ఇస్తాడు డాక్టర్ గారు. ఆయన దాన్ని పెట్టి ఆయన అబ్జర్వేషన్లో వీళ్ళు ఏం చేస్తారు? పిల్లలు మొత్తం సో కాల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు 50 to 60% డ్రగ్ అడిక్ట్స్ అండి. ఈ డ్రగ్స్ మాకు పాఠం ఉంది, ఆ పాఠం చెప్పనియరు. ఈ కరోనా నుంచి ఆ పాఠాలు ఎత్తి పడేసారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా 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 అండి. సరే, అసలుకి ఈ మనకంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందంటే క్వశ్చన్ టు ఆన్సర్ పాఠం. డిగ్రీలు అయితే ఇంకా ఘోరంగా ఉందండి, ఇంకా ఘోరంగా ఉంది. వాడు అసలుకి మేము చదువుకునేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అయల్ ఫినార్ అని, తర్వాత మార్షన్ బాయిడ్ అని ఇట్లాంటి మాకు నేను MSc చదివిన నేను ఒక 50 పుస్తకాలు చెప్పగలను రిఫరెన్స్ బుక్. ఇప్పుడు పాఠాలు చెప్పేటంటే లెక్చరు 50 పుస్తకాలు చెప్పలేడండి. 50 పుస్తకాలు పేర్లు చెప్పడండి. చదవడం అసలు ల్యాబొరేటరీ సదుపాయం లేదు, జీరో. ల్యాబొరేటరీ సదుపాయం జీరో, ల్యాబొరేటరీ సదుపాయం జీరో. క్వశ్చన్ టు ఆన్సర్ పద్ధతి వచ్చేసింది. అసలు పిల్లలకి ఎంత అవేర్నెస్ తగ్గిందంటే ఎంత అవేర్నెస్ తగ్గింది. నేను ఒక క్వశ్చన్ అడిగాను మన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో. ఇట్లాంటి కొల్లండి ఒక అమ్మాయిని పిలిచి అడిగాను, అమ్మ నీ పేరు ఏం పేరు అన్నా. అడిగితే పలాని ఒక పేరు చెప్పింది. ఏం పేరంటే ఈయన హేతువాదకు సంబంధించినటువంటి రైటర్ అండి, త్రిపురనేని రామస్వామి చౌదరి. నా పేరు త్రిపురనేని ఏదో రాధికనో ఏదో పేరు చెప్పింది. త్రిపురనేని మీ ఇల్లు ఎక్కడమ్మా అంటే కవిరాజ్ పార్క్ దగ్గర అన్న. తెనాలి నేను ప్రాక్టికల్ ఎగ్జామినర్కి వెళ్ళాను. కవిరాజ్ పార్క్, కవిరాజ్ అంటే ఎవరమ్మా అన్నది. చెప్పలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పలేదు. అసలుకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి ఇక్కడ ఏం చేశాడమ్మంటే ఫస్ట్ తెనాలి మున్సిపల్ చైర్మన్, ఆయన కొడుకు పేరు ఏం పేరు అమ్మా అని చెప్పలేదు. గోపిచంద్, త్రిపురనేని గోపిచంద్. మీకు తెలుసు అసమర్థన జీవనయాత్ర బుక్, అద్భుతమైన బుక్ రాశారు. త్రిపురనేని గోపిచంద్ కొడుకు ఎవరమ్మా అన్న చెప్పలేదు. సాయి చంద్ అని చెప్పలేదు. త్రిపురనేని సాయి చంద్. అమ్మ ఫిదాని సినిమా చూసినావు అమ్మ అన్న. చూశాను సార్ అన్నది. సాయి పల్లకి క్యారెక్టర్కి వేసినోడు ఎవడమ్మా అన్నాను. ఏమో సార్ అన్నది. ఏమో మీకు నువ్వు త్రిపురనేని కుటుంబంలో పెట్టి కనీసం ఇలా పేర్లు కూడా తెలకపోతే అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా కనీసం చెప్పట్లేదండి వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి. చెప్పాను. ఇట్లా ఈ విద్యా వ్యవస్థ కనీసం అవేర్నెస్ టీచర్స్ తోటి పాఠాలు సరిగ్గా చెప్పనట్లేదు. తర్వాత సోషల్ అవేర్నెస్ తీసుకురానిట్లేదు, జనరల్ అవేర్నెస్ లేదు, తర్వాత మోరల్ వాల్యూస్ లేవు. తెలుగు పూర్తిగా చంపేసింది. అసలు తెలుగు అనేది లేదండి. ఇంటర్మీడియట్ లెవెల్లో మార్కులు రావడం కోసం సాంస్క్రిట్ పెట్టారు.
ఆ సాంస్క్రిట్ 10 రోజులు చెప్తారు. ఏది మేము చదువుకునేటప్పుడు తెలుగు వారానికి 8 పీరియడ్స్ జరిగాయి. ఇప్పుడు ఎన్ని మొత్తం మీద ఒక 10 పీరియడ్లలో సాంస్క్రిట్ కంప్లీట్ చేయాలి. నోట్స్ ముందలే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఒక ట్రాన్స్లేషన్ పద్ధతులు ఇట్లా. ఇంగ్లీష్ కూడా 15-20 పీరియడ్లో అయిపోవాలి. మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీషు వారానికి 10 పీరియడ్లు జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? మొత్తం 20 పీరియడ్లు జరుగుతున్నాయి. ఇంకా వాడికి ఎక్కడ స్ట్రెస్ నుంచి ఎట్లా బయటపడతాడు? అసలు అంతా కూడా ఎంసెట్ ఏఐఈఈ తర్వాత ఐఐటి జేఈ మెయిన్స్ ఈ పద్ధతులనే ఉందండి. దీంతో చాలా ఘోరంగా జరిగిపోతుందండి విద్య వ్యవస్థకి. అసలు ల్యాబొరేటరీ నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఐఐటికి సెలెక్ట్ అయినటువంటి మన ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. క్వశ్చన్ టు ఆన్సర్ పద్ధతిలో ఏదో చేసి ఇంటర్మీడియట్ సరిగ్గా చెప్పకుండా వీటి మీద చేపించి ఐఐటీలో పోయిన తర్వాత ఐఐటి ప్రొఫెసర్స్ పిల్లల మీద వస్తున్నారు. మీద అరే నీ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చినారా అంటున్నారు. అంత ఘోరంగా ఉంది ఇది. దీనిలో విద్యా వ్యవస్థ, ఆధునిక విద్యా వ్యవస్థ, మేము చదువుకున్నట్టు విద్యా వ్యవస్థలో ఇంత తేడా ఉంది. సార్, ఇటీవల యూజీసీ డ్యూయల్ డిగ్రీని యాక్సెప్ట్ చేసింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పండి సార్. డ్యూయల్ డిగ్రీ అనేటటువంటిది యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ప్రస్తుతానికి జగదీష్ కుమార్ గారు మన తెలుగు ఆయనే, తెలంగాణ ఆయన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా చేస్తున్న ఆయన యూజీసీ చైర్మన్గా చేశారు. ఫారిన్ కంట్రీస్లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ బిట్స్ పిలాని కొన్ని విద్యా సంస్థలు కూడా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ పెట్టాయి. వాళ్ళు డ్యూయల్ డిగ్రీస్ వాళ్ళు ఒకే క్యాంపస్లో ఉంటాయి కాబట్టి ఉదయం ఒక డిగ్రీ, సాయంత్రం పూట ఒక డిగ్రీ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు దీని మీద. తర్వాత ఈయన మన జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత అట్లానే మన లక్ష్మణరావు గారు, అట్లాంటి వాళ్ళు చెప్పి మాట్లాడుతున్నారు. డ్యూయల్ డిగ్రీ అనేటటువంటిది ఆహ్వానించదగినటువంటి విషయమే, కానీ దాంట్లో ఇంకా డిబేటబుల్గా ఉంది. ఏంటంటే డిబేట్ ఏంటంటే దాని మీద చర్చ జరగాల్సింది ఏంటంటే, ఈ డ్యూయల్ డిగ్రీ ఒకేసారి 2 డిగ్రీలు చేయటాన్ని ఏమంటామంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటారండి. ఈ డ్యూయల్ డిగ్రీ ఇప్పుడు ఆఫ్లైన్ అంటే క్లాస్కి పోయి పాఠం నేర్చుకోవటం ఒకటి, రెండవది అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషను, దూర విద్య, తర్వాత మూడవది ఆన్లైన్, నాలుగవది కరస్పాండెన్స్ కోర్సు, తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ డిగ్రీ ఉంటాయి. ఓపెన్ డిగ్రీ ఏమో క్లాసులకు వెళ్ళి పాఠం చెప్పి కదా, ఓపెన్ డిగ్రీది ఒకటి, తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ ఒకటి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇట్లాంటి 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల్లో ఏ పద్ధతులైనా సరే 2 డిగ్రీలు సంపాదించవచ్చు అనేటటువంటిది వాళ్ళు చెప్పారు. అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ప్రాఫిటబుల్గానే ఉండవచ్చు, విద్యా సంస్థలకి ప్రాఫిటబుల్గానే ఉండవచ్చు. కొన్ని ఇప్పుడు బిట్స్ పిలానీలో ఉందండి. ఈ బిట్స్ పిలానీలో డిగ్రీ బీటెక్ ఉంటుంది. ఈ బీటెక్ వాళ్ళకి ఎంబీఏ, ఉదయం పూట ఏమో బీటెక్ క్లాసులు జరుగుతాయి, సాయంత్రం పూట ఏమో ఎంబీఏ క్లాసులు జరుగుతాయి. అదే కొంత ఉపయోగకరం అన్నింటిలో, మార్కెటింగ్లో కానీ దాంట్లో కానీ ఉపయోగం. తర్వాత అట్లానే బీటెక్ వాళ్ళకి ఎంఏ ఎకనామిక్స్, అది కొంత ఉపయోగమే. తర్వాత కొన్ని యూనివర్సిటీల్లో ఎంఏ ఇంగ్లీష్తో పాటు ఎంఏ జర్నలిజం పెడుతున్నారు, అది కొంత ఉపయోగం. రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉపయోగం ఉంటుందండి, రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉపయోగం ఉంటుంది. ఇర్రెలవెంట్గా ఉంటాయి కొన్ని, ఇర్రెలవెంట్గా ఉంటాయి. ఈ ఇర్రెలవెంట్గా అంటే నేను చెప్తాను చూడండి, ఇంజనీరింగ్ ఉన్నాడు, వాడు జర్నలిజం చదివితే ఏం ఉపయోగం ఉంటుంది? క్వైట్ ఆపోజిట్. ఎంఏ ఇంగ్లీష్ చేసుకుంటాడు, వాడు ఎంఏ ఉర్దూ చేస్తాడు, ఏముంటుందండి దానికి చదువు? ఇప్పుడు ఆ డ్యూయల్ డిగ్రీస్ కూడా రిలవెంట్గా ఉండేటటువంటివి అయితే కొంత యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, ఎంఏ జర్నలిజం చదువుకున్నారు, ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాం అని చెప్తున్నారు, మీకు ఉపయోగం. మీరు పోయి ఎంఏ జర్నలిజం చేసుకుంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? రెంట్కి చెందినటువంటి రేవణలాగా తయారవుతారు. టైం వేస్ట్. రిలవెంట్గా ఉండేటటువంటి డిగ్రీస్ చేస్తే ఉపయోగం అండి. ఇర్రెలవెంట్గా ఉండేటటువంటి డిగ్రీస్, అన్మ్యాచ్డ్ డిగ్రీస్ చేస్తే ఉపయోగం ఉండదు. తర్వాత దీనిలో ఒక డిగ్రీ చేయొచ్చు, ఒక డిప్లొమా చేయొచ్చు, 2 డిగ్రీలు కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. కానీ 2 PhDలు మాత్రం ఒకేసారి చేయడానికి వీల్లేదు. తర్వాత ఇంకొక రూల్ కూడా ఉంది, ఒకటేమో రెగ్యులర్ క్లాసులు పోయేది, రెండోది కూడా రెగ్యులర్ క్లాసులకు పోయేటటువంటిది దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దాని టైం టేబుల్స్ ఒకే విధంగా
ఒకేసారి వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది, ఒకేసారి పరీక్షలు కనుక జరిగినట్లయితే ఓ పరీక్ష ఖచ్చితంగా ఆగిపోవాల్సి వస్తుంది. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీని మీద జగదీష్ కుమార్ గారు సుదీర్ఘమైన చర్చ పెట్టి దీన్ని అమలు చేస్తే బాగుంటుంది, కానీ ఈయన అడావుడిగా అమలు చేశారు. దీనివలన ఇప్పుడు మామూలుగా 1 డిగ్రీకే ప్రస్తుతానికి మనకు దీన్ని డిసడ్వాంటేజెస్, 1 డిగ్రీ 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ ముందర పెట్టుకొని చదివి పాస్ అవుతున్నారు. 3 సంవత్సరాల పేపర్లు అండి. ఇలా అమ్మ కడుపు మాడ అసలు అనొచ్చలేదు పెద్దోళ్ళని. యూనివర్సిటీ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ వరుసను 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ముందర పెట్టుకొని చదివినట్లయితే వాటిలోని 80-90% క్వశ్చన్స్ వస్తున్నాయి. వాడికి సబ్జెక్ట్ ఏమీ పెరగట్లేదు. డ్యూయల్ డిగ్రీ కనుక పెట్టుకున్నట్టయితే అట్లాంటిది ఇంకొక 3 years పేపర్ ముందర వేసుకుంటాడు. దీనికి పనికిరాడు. ఈ మెయిన్ డిగ్రీకి దట్ ఎఫిషియెంట్గా ఉండడు. తర్వాత 2వ డిగ్రీలో కూడా దేనికి పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు డబ్బులు వేస్టు, టైం వేస్టు, దేంట్లో కూడా ఎఫిషియెంట్ కాదు. ఉద్యోగం కూడా సంపాదించుకోలేక తల్లిదండ్రులకి జేబులో డబ్బులు ఖర్చు కాబట్టి అది దానివల్ల ఏం ఉపయోగం. 1 డిగ్రీకి పర్ఫెక్ట్ చదువుకుంటే వాడికి ఏదో ఉద్యోగం వస్తుంది. 2 కూడా పర్ఫెక్ట్నెస్ లేకుండా ఇట్లా కనుక చదివినట్లయితే ఐ థింక్ నేను సీనియర్ లెక్చరర్గా నాకున్నటువంటి అనుభవంతో నేను ఎంఎస్సీ జువాలజీ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. నా అనుభవం చెప్తున్నానండి. 2 డిగ్రీలు చేశాను. నాకు అప్పుడప్పుడు ఏమిటంటే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది నేను 37 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ నాకు ఈ షేడ్ ఎప్పుడు కూడా దీని మీద ఉంటుంది. జువాలజీ షేడ్ ఎప్పుడు దీని మీద ఉంటుంది. ఎంతో కొంత నేను దాంట్లో డీప్గా ప్రిపేర్ అయ్యి వ్యవహారం నాకు ఎప్పుడో జువాలజీ పుస్తకం చూడడానికి నేను చదవాలనిపిస్తుంది. కాబట్టి అందుకని దానికి కూడా సమన్యాయం జరగదు డ్యూయల్ డిగ్రీస్ వల్ల అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అవును, అంతే. ఇప్పుడు కొంతమంది అకాడమిక్ ఇయర్లో స్కోర్ బాగా చేస్తున్నారు, మార్కులు బాగానే వస్తున్నాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాల్లో పోటీ పడ్డప్పుడు అభ్యర్థులతో ఆ పోటీల్లో నిలవలేకపోతున్నారు, సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయండి. దే ఆర్ అకాడమిక్స్ వెరీ గుడ్, 90% రిజల్ట్ వస్తుంది, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్ ఈజీలీ. వాట్ ఇస్ ద రీజన్స్ బిహైండ్ ఇట్? ఇదేక మీరు అడిగింది. దీనిలో ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయండి మాణిక్రావు గారు. ఫస్ట్ది అన్సర్టినిటీ, అనిశ్చితత్వము. డిగ్రీ అయిపోగానే వాడు అసలు ఏమి జాబ్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన లేకుండా చదువుతాడు. అన్సర్టినిటీ ఉంటుంది. ఇప్పుడు మీ సీనియర్ ఒకడు ఏం చెప్తాడంటే ఎస్ఐ జాబ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందిరా, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ మెటీరియల్ తీసుకొచ్చుకుని ముందర పెట్టుకునేసరికల్లా ఇంకొకటి వచ్చేసి ఎంఆర్ఓ పోస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందిరా, ఎంఆర్ఓ పోస్ట్ గ్రూప్ 2 అదే బ్రహ్మాండం. ఇంకొకరు వచ్చేసి నువ్వు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసినట్లయితే అసలు మ్యాథమెటిక్స్ బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది, నారాయణ చైతన్య కాలేజీలో విపరీతంగా ఉన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్పి వాడికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టార్గెట్ గోల్ లేకుండా అన్సర్టనిటీ ఉంటాడు. ఈ అన్సర్టనిటీ అనేది ఒక ప్రధానమైన కారణం. రెండవది హై కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు ఈ సర్వే ప్రకారం ఎంతమంది ఉన్నారంటే దాదాపు 1,30,00,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మన భారతదేశంలో. ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల మంది రిటైర్డ్ అవుతున్నారు. ఆ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు ఒక 60-70 లక్షల మంది బయటకు వచ్చేస్తున్నారు లెక్క ప్రకారం. రిటైర్డ్ అయ్యే వాళ్ళు 5 లక్షలు ఉంటే డిగ్రీ తీసుకుని వచ్చేవాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. హై కాంపిటీషన్ ఉంది. ఈ హై కాంపిటీషన్లో ఎవడైతే సబ్జెక్టు డిగ్రీ లెవెల్లో బాగా చదువుకొని వాడికి ప్రొఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందో వాడు రాణించగలుగుతున్నాడు. సరదాగా చదువుకునేటటువంటి వాడు తీసి పక్కన పెట్టడమే. కాంపిటీషన్లో వాడు తట్టుకోలేకపోతున్నాడు. జాబ్ రాకపోవటానికి హై కాంపిటీషన్ అంట. మూడవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం. డిగ్రీ అయిపోతుంది, వాడు ఏదో ఒక జాబ్కి అప్లై చేస్తాడు. సపోజ్ ఇక్కడ మన మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, వాడు బీఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది, కెమిస్ట్రీ చేసిన వాడు ఎలిజిబులే. వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాడు డిగ్రీ బీఎస్సీ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాడు అప్లికేషన్ తీసి పక్కన పెడతాడు.
ఎక్స్పీరియన్స్ లేదు, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాడు ఏమంటాడు అనౌన్స్ చేసేటప్పుడే కేసీపీ వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అవును అవును 2 or 3 years ఎక్స్పీరియన్స్ అంటాడు, వీడికి లేదు, ఎవడిస్తాడు? ఇది ఒక కారణం. కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటారు. వాడు మాకు వచ్చేటువంటి వాడు వెంటనే వాడు దూకి సిమెంట్ ఎనాలిసిస్ చేయాలి, తర్వాత రా మెటీరియల్స్ ఎనాలిసిస్ చేయాలి, వాడు కోరుకుంటాడు. వీడికేమో అది లేదు, లేదు, వీడు చదువుకుంది ఏదో ఉపానాకాలం చదువు, క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకున్న పద్ధతి. వీడికి ఆ డిగ్రీ అంతంత మాత్రం పూర్తి చేసుకున్నాడు. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్స్పీరియన్స్? సార్ చెప్పండి. స్కిల్స్ ఉండవు, జాబ్కి సంబంధించినటువంటి స్కిల్స్ జీరో స్కిల్స్. వాడు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తాడో వాడి దగ్గర ఆ స్కిల్స్ ఉండవు. ఎవడన్నా నేర్పితే కదా వాడికి ఆ స్కిల్స్ ఉండేది. నో స్కిల్స్, జీరో స్కిల్స్. తర్వాత నెట్వర్క్ ఉండదు. వాడు ఏ కాడికి కాలేజీలో చదువుకునేటప్పుడు వాడి నెట్వర్క్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్దా, లేకపోతే ఇంకో ఫ్రెండ్ దొరుకుతుందా, వాడితోటి సరదాగా సాయంత్రం సినిమాకి వెళ్దామా, లేకపోతే టిఫిన్ చేద్దామా, లేకపోతే వాట్సాప్లో ఉందామా, ఫేస్బుక్లో ఉందా, ఇది దీంట్లో ఉంటాడు. కానీ వాడు నెట్వర్క్ ఎట్లా ఉండదంటే, ఇప్పుడు వాడికన్నా 3-4 సంవత్సరాల సీనియర్, వాడు ఏదో కెమిస్ట్గా ఏదో ఫ్యాక్టరీలో చేస్తున్నాడు, లేదా ఒక కంప్యూటర్ సంబంధించినటువంటి బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయినాడు, ఒక కంప్యూటర్ దాంట్లో చేస్తున్నాడు. వాడితో సంబంధాలు పెట్టుకోవట్లేదు వీడు. ల్యాక్ ఆఫ్ నెట్వర్క్ లేకపోవటం కూడా వాడు వెనకబడుతుంది జాబ్ సంపాదించడంలో. తర్వాత నెక్స్ట్ ఇంకొక కారణం కూడా ఉందండి, ఫాలో అప్ వర్క్ ఉండట్లేదు. సపోజ్ మాణిక్యరావు గారు మీకు ఎస్ఐ పోస్ట్ అంటే ఇష్టం, ఎస్ఐ పోస్ట్ అంటే ఇష్టం, మీరు ఎస్ఐ పోస్ట్కి అప్లై చేశారు. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందో మీరు పట్టించుకోరు. తర్వాత ఏం పుస్తకాలు చదవాలి? హైదరాబాద్ నుంచి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ పుస్తకాలు మీరు తెప్పించుకోవటం ఉండదు. తర్వాత ఈ టెస్ట్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుందో ఉండదు. తర్వాత ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఎవరి చిన్న రికమెండేషన్స్ కూడా ఉంటాయి. ఇదంతా కూడా దేని కింద వచ్చేస్తుంటే ఫాలో అప్ వర్క్ అంటానండి. ఈ ఫాలో అప్ వర్క్ ఉండకపోవటం, జీరో స్కిల్స్ ఉండటం, హై కాంపిటీషను, తర్వాత ఇది ఏది అన్సర్టనిటీ, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలండి. వాడు డిగ్రీ లెవెల్లో ఎకడమిక్స్లో 90 ఆర్ మోర్ దెన్ 90% ఉన్నా సరే, గ్రాడ్యుయేట్ తన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టైం వేస్ట్ కాకుండా, ఇందాక మీరు చెప్పారు దాని కొనసాగింపుగానే ఒక క్లారిటీతో, ఒక ప్రణాళికాబద్ధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సాధించాలంటే ప్రణాళిక ఎలా ఉండాలి? ఎంతకాలం సిన్సియర్గా ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో చేరేటప్పుడే అతను నేను జాబ్ సాధించాలి, నేను పలాని జాబ్ సాధించాలి అనేటటువంటి టార్గెట్ లేదా గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళాలి, తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ సబ్జెక్టుతో పాటు రోజు పేపర్ చదవాలి. అది ఇంగ్లీష్ పేపర్, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే లోకల్గా ఉండేటటువంటి డెక్కన్ క్రానికల్ ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. వీటిల్లో ఉండేటటువంటి కాలమ్స్, తర్వాత ఎడిటోరియల్ చదవాలి. ఎడిటోరియల్ చదివినట్లయితే కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. 3 సంవత్సరాలు చదువుతున్నట్లయితే తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించినట్లు బుక్స్ కొనుక్కోవాలి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, జూనియర్ కాంపిటేటివ్ టెస్ట్, తర్వాత ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్లరికల్ యాప్టిట్యూడ్, ఇలాంటి బుక్స్ అన్నీ కూడా చదవాలి. వీటితో పాటు కొన్ని 1 to 10th క్లాస్ వరకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ వరకు పూర్తిగా చదవాలి. కంప్లీట్గా చదివి మనకి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి, కాలేజీలో పాఠాలు చదువుకోవాలి. పాఠాలతో పాటు ఇవి రోజుకు 3-4 గంటల సేపు ఒక 3 సంవత్సరాలు కనుక సాధించినట్లయితే కొన్ని పోస్టులు ప్రతి 6 నెలలకి కొన్ని పోస్టులు పడతాయి. యూపీపీఎస్సీని, తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ రైల్వే పోస్టులు పడతాయి, తర్వాత కొన్ని గవర్నమెంట్ పోస్టులు పడతాయి. వీటి ద్వారా మనం 3 సంవత్సరాలు అయిపోయేసరికల్లా నీకు కొంత నాలెడ్జ్ తోటి, మీకు మంచి కాన్ఫిడెన్స్ తోటి ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పోస్ట్ కొడతామనేటటువంటి ఆలోచనతో ఉంటుంది. 3 సంవత్సరాల పాటు పాఠాలు ఏదో కాలేజీ పోయాము, ఇంట్లో వాళ్ళు డబ్బులు రోజు 150 ఇస్తే మార్చిలో వచ్చి టీ తాగి టిఫిన్ చేసి సినిమా చూసి, తర్వాత ఫేస్బుక్ చూసి ఏ గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్దా, లేకపోతే ఏ దీంట్లో మెసేజ్లు ఏమైనా వచ్చినాయా, ఇట్లా కనుక ఎంజాయ్ చేసినట్లయితే వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రాదు.
సార్ ఆ ఏజ్లో అలాంటి ఆలోచనల్ని ఇప్పుడు సహజంగా యూత్లో అమ్మాయిలతో చాటింగ్ చేయాలని తిరగాలని కోరుకుంటారు. దాన్ని మనం స్థితప్రజ్ఞతగా ఉండాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ స్టూడెంట్స్కి? ఇది కొంచెం ఆ వయసులో ఈ హార్మోన్స్ ఓకే సీక్రెట్ అయితే చాలా సహజంగా జరిగేటటువంటి విషయం. తల్లిదండ్రులు ఎక్కువగా కేర్ తీసుకోవాలి. పాఠాలు చెప్పేటటువంటి లెక్చరర్స్, అరే మీరు ఇట్లా కాదు చదువుకునేది, మీరు పాత ఎడ్యుకేషన్ ఉన్నాను మాకంత ఎంత ఈ హార్మోన్ ఎఫెక్ట్ పెద్దగా మిగతా కూడా చెప్పేవాళ్ళు కదా సార్. మిగతా చెప్పేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అవును, ఇప్పుడు చెప్పేటటువంటి అసలు క్లాసులో పాఠం చెప్తుంటే మా కాలేజీ కాదు కానీ కొన్ని కాలేజీలు బయట వేరే ఊర్లలో పాఠం చెప్తుంటే కాళ్ళు బార్లు చాపి సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాడి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఉంటాడు. వాడి క్లాసులో నుంచి బయటికి పోమంటేనే మేనేజ్మెంట్ కోపం. మళ్ళీ తర్వాత వీడి ఫ్రెండ్స్ మళ్ళీ మన కాలేజీలో ఇచ్చారని వాడు లెక్చరర్కే ఇబ్బందిగా ఉంటుంది. అసలు వాడు పూర్తిగా డైవర్ట్ అయిపోతుండు. వాడికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, కాలేజీ మేనేజ్మెంట్ చెప్పాలి, వాళ్ళ బంధువులు చెప్పాలి, వాళ్ళు సీనియర్స్ కూడా ఇట్లా చదువుకుంటే ఇట్లా ఉద్యోగం వస్తుందని వాడికి అవేర్నెస్ తెప్పించాలి, వాడికి కూడా రావాలి. లేకపోతే చాలా సమస్య. సోషల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి మాణిక్రావు గారు. ఎట్లా అంటే వాడు సరిగ్గా చదవడు, 3-4 సంవత్సరాల పాటు ఉద్యోగం రాదు, వాడికంటే నేనేం చదివినా కానీ రావట్లేదు, ఎన్ని కాంపిటీషన్, వాడికి అంత సీరియస్నెస్ ఉండదు, వాడు డ్రగ్ అడిక్ట్స్గా మారిపోతారు. గంజాయి తర్వాత మార్ఫిన్ జరుగుతున్నాయి. వాడు అవి కనుక ఆ టయానికి ఆ డబ్బులు కనుక దొరకపోతే వాడు అవసరమైతే దొంగతనం చేస్తాడు, మర్డర్ కూడా చేస్తాడు. కంట్రోల్. అందుకని తల్లిదండ్రులు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇలా టార్గెట్ చెప్పాలి. తర్వాత మన పల్లెటూరు రూరల్ నుంచి వచ్చేటువంటి పిల్లలకి వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పలానోడు చదువుకున్నారా, ఇట్లా చదువుకోవాలరా ఈ మంచి మోరల్ వేసి దగ్గర కూర్చోబెట్టి వీళ్ళేమో పొలాలకు వెళ్ళటం, వాళ్ళకి సెల్ ఫోన్ లోపల చెప్పడం, వాడికి కావాల్సిన బట్టలు కుట్టించడం, వాడికి వ్యవహారం ఇట్లా కాకుండా తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. చదువు రాపోయినా సరే వాళ్ళు ఎవరైతే బాగా చదువుకున్నారో, ఎవరైతే మంచి ఉద్యోగాలు చేశారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని కొంత సమాచారం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చాలా గమనించాల్సినటువంటి. అట్లా కనుక గమనించకపోయినట్లయితే యువత పెడదారి పెట్టి తల్లిదండ్రులకే సమస్య అయ్యి చివరికి వాడి సమస్య అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ కావాలి. ఇది ఈరోజు సార్ ఆదినారాయణ గారు స్టూడెంట్స్ యొక్క కెరీర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ఉన్నతంగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అనే అన్ని విషయాల్ని కూలంకషంగా ఒక గ్రాడ్యుయేట్ సక్సెస్ అవ్వడానికి, మన జీవితంలో బాగా స్థిరపడడానికి, అనుకున్న సాధించడానికి సార్ అన్ని విషయాల్ని మనకి అవేర్నెస్ కల్పించారు. మన ఛానల్ తరఫున, నా తరఫున సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్రావు గారు. ప్రజా సారథి ఛానల్ నాకు ఈ మధ్యకాలంలోనే మిత్రుడు మాణిక్రావు గారు పరిచయం అయ్యారు. మాణిక్రావు గారు స్వభావంగా ఆయన ఎంఏ జర్నలిజం చదువుకున్నారు. మంచి జర్నలిస్ట్గా మంచి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మంచి ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ కాకుండా జనరల్గా ఈ స్టూడెంట్స్కి కానీ లేదా అన్ఎంప్లాయీస్ కానీ అవేర్నెస్ తెప్పించి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టి తర్వాత మంచి జర్నలిస్ట్గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి జర్నలిస్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్.